హలో హాయ్ వెల్కమ్ టు సోను వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టంగమని కొట్టేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. మా రాజమండ్రిలో దసరా సంబరాల వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. హాలిడేస్ అయిపోయాయి, అందరికీ బిజీ లైఫ్ స్టార్ట్ అయిపోయాయి, స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయాలి. కానీ ఈ రైనీ సీజన్లో మార్నింగ్ లేవడం చాలా కష్టం. పైగా లంచ్ ప్రిపేర్ చేయడం అంటే ఇంకా కష్టం. అందుకే ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ గోంగూర రైస్ ఇవాళ నేను చేసి చూపించేస్తున్నాను. హెల్తీ అలానే టేస్టీగా కూడా ఉంటుందండి ఈ గోంగూర రైస్. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, గోంగూర, నెయ్యి, ఆయిల్, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ చీలికలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, కరివేపాకు, అలానే సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అది వేడయ్యాక అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగేలోపు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. లేదు మొత్తం నెయ్యితో కావాలన్నా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. అవి రెండు వేడయ్యాక అందులో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు, జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. అన్నీ మరీ ఎక్కువగా వేగిపోక్కర్లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోవాలి. ఇందులో మనం ఎక్కడా కారం వాడమండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల వల్లే మనకు కారం వస్తుంది. పైగా నెయ్యి వాడుతున్నాం కాబట్టి ఇవి రెండు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ మరి కొద్దిగా సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా క్లీన్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకున్నాను. గోంగూర ముందుగానే ఒలిచి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గోంగూర పేస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకర్లేదండి, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం తీసిన రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా గోంగూర తీసుకుంటే బాగుంటుంది. గోంగూర పులుపుని బట్టి తీసుకోవాలి. కొద్దిసేపటికి ఇలా మొత్తం దగ్గర పడిపోతుంది. ఇలా మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత అందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ ఉడికించేటప్పుడు ముద్దగా కాకుండా కొంచెం పలుకుగానే ఉడికించుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదండి. గోంగూర ఉల్లిపాయ కాంబినేషన్ అప్పుడు కొంచెం ఉల్లిపాయ పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. లేదు మీకు ఎక్కువ రోస్ట్గా కావాలంటే ఉల్లిపాయ ముందే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఉండే గోంగూర రైస్ ఎలా చేయాలో ఆకుకూరలు తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఇలా ఆకుకూరని రైస్ రెసిపీలో చేసి పెడితే ఇంకా బాగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ కొట్టండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.